Welcome back to my channel Ritvik Education. Please do like, share and subscribe to my channel Ritvik Education for more videos. మన ఛానల్ అనేది ఇంటర్ ఇంకా 10th కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది అప్లోడ్ చేసాం. దాంతో పాటు ఎక్సెల్ కి సంబంధించిన షార్ట్స్ అనేది అప్లోడ్ చేసాం. దాంతో పాటు ఇట్లాంటివి చిన్న చిన్న కోడింగ్ కి సంబంధించినవి కూడా అప్లోడ్ చేసాం. కాబట్టి మన ఛానల్ అనేది నేను అనుకుంటున్నా అందరికి యూస్ఫుల్ అవుతుందని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మన వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా మందికి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అనేది లైవ్ సర్వర్ అనేది విఎస్ కోడ్ లో ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాం. విఎస్ కోడ్ లో లైవ్ సర్వర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది పోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ అని పోయిన తర్వాత మనము ఇక్కడ లైవ్ సర్వర్ అనేది సెర్చ్ చేయాలి. నేను ఇక్కడ లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట డౌన్లోడింగ్. లేకపోతే ఇక్కడైనా డౌన్లోడ్ అని క్లిక్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం అయిన తర్వాత టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ కానీ. ఇన్స్టాల్ అయిన తర్వాత అన్ఇన్స్టాల్, డిసేబుల్ అనేది వస్తుంది. అప్పుడు మనకి ఇన్స్టాల్ అయినట్టు అర్థం. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఇట్లా మన కోడింగ్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో పోయిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మనము లైవ్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా టైప్ చేసి చూద్దాం. ఇక్కడ నేను H1 పక్కన టైప్ చేస్తున్నా టు రిత్విక్ ఎడ్యుకేషన్, వెల్కమ్ టు రిత్విక్ ఎడ్యుకేషన్ అని నొక్కిన. ఇప్పుడు లైవ్ సర్వర్ లో ఆటోమేటిక్ గా అనేది వచ్చేసింది. మనం ఏదైతే టైప్ చేసినామో అది లైవ్ సర్వర్ లో ఆటోమేటిక్ గా వచ్చేసింది. కాబట్టి ఇట్లా లైవ్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకో స్టెప్ ఏంటంటే ఇక్కడ కింద పోర్టల్ అనేది ఉందా దాన్ని నొక్కాలి. దాని తర్వాత గో లైవ్ అనేది వస్తుంది. గో లైవ్ అని నొక్కిన తర్వాత స్టార్టింగ్ అని వచ్చి దాని తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది కూడా చూడవచ్చు. మీరు ఇక్కడ సేమ్ నొక్కుతున్నా, సేమ్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడవచ్చు వెల్కమ్ టు రిత్విక్ ఎడ్యుకేషన్. ఏది యూజ్ చేసినా సేమ్ లైవ్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే కోడింగ్ చేస్తున్నామో అది లైవ్ గా చూపిస్తుంది. సో ఇదనేది లైవ్ సర్వర్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిత్విక్ ఎడ్యుకేషన్.